ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, మానవుడు పరిణామ క్రమంలో ఉన్నతంగా ఎదుగుతున్నప్పటికీ సున్నితమైనటువంటి తత్వం కలిగి ఉండటం వల్ల అన్ని విధాల సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ప్రకృతికి మానవుడికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. మానవుడు ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు, ప్రకృతిని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు, ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాడు. వాస్తవానికి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మానవుడు ఎలా జీవిస్తున్నాడు? ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. ప్రకృతిని తన శారీరక భౌతిక అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. ప్రకృతిని కొనుక్కుంటూ అమ్ముకుంటున్నాడు, క్రయ విక్రయాలకు వాడుకుంటున్నాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే ఎలా ఉంటుంది, నేను ప్రకృతి నుండి వేరు అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రకృతిని కాపాడవలసినటువంటి మానవుడే ప్రకృతిని భక్షిస్తుంటే ప్రకృతి మానవుణ్ణి తిరిగి మరలా భక్షిస్తుంది కదా. చర్యకు ప్రతిచర్య పరస్పరం వ్యతిరేకం మరియు సమానం అంటున్నారు కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటున్నారు కదా. చర్య ఉందంటే తప్పనిసరిగా ప్రతిచర్య ఉంటుంది కదా. మానవుడి నుండి చర్య ప్రారంభమైంది, ప్రకృతి నుండి ప్రతిచర్య జరుగుతుంది. మానవుడు స్వయంకృతాపరాధంతో ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ప్రకృతిని పూర్తిగా బలహీనపరుస్తున్నాడు. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తికి విపరీతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి హరించుకుపోతుంది. ఆటవిక మానవుణ్ణి, అజ్ఞానపు మానవుణ్ణి, జంతు ప్రవృత్తితో జీవించినటువంటి మానవుణ్ణి జాగ్రత్తగా పరిశీలించండి. అతడిలో వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా ఉన్నందువల్లనే 120 సంవత్సరాల ఆరోగ్యంగా జీవించగలిగాడు. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. శరీరాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి, బలహీనపడుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా హరించుకుపోతుంది. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడే
ఔషధాలను అందించవలసి వస్తుంది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి నెగిటివ్ ఆలోచనల వలన కడుపులో పెరిగేటటువంటి బిడ్డ కూడా పుట్టుకకు ముందే కలుషితమవుతున్నాడు, బలహీనంగా జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అందువల్ల మనం ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన గావించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు, జంతు ప్రవృత్తితో కూడినటువంటి మానవుడే ఒక రకంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు, శరీరం బలహీనపడుతున్నప్పుడు మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించగలుగుతారు? అందువల్ల ఆటవిక జీవితంలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం ఉంది. అందుకే ప్రకృతి ఆటవిక మానవుని నిరంతరం కాపాడుకుంది, రక్షించుకుంది. అతనికి అన్ని రకాల వసతులను, ఆహారాన్ని, ఆవాసాన్ని కూడా కలుగజేసింది. కాబట్టి ఆటవిక మానవ జీవితం అనేది ఒక రకంగా వరమే. ఏమీ తెలియనటువంటి స్థితే అజ్ఞానం అవుతుంది. ఏమీ తెలియనటువంటి స్థితే పసిబిడ్డ మనస్తత్వం అవుతుంది. ఏమీ తెలియనటువంటి స్థితే మనిషిలో నిండుదనాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఏమీ తెలియకపోవటం అనేది కూడా ఒక రకంగా అదృష్టమే కదా. అందువల్ల మానవుడు ఆటవిక జీవితాన్ని కొనసాగించినంతకాలం అతనికి ఎటువంటి లోటు కలగలేదు. ఎందుకంటే జనాభా పరిమితంగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది, నాగరికత ఛాయలు అసలు లేవు. ఎవరైనా కనీస అవసరాలతో జీవించారు, శారీరక అవసరాలకే పరిమితమయ్యారు. ఆహారము, నిద్ర, మైథునము, ఈ మూడే ఆటవిక మానవుడి యొక్క జీవిత కార్యక్రమాలు అయ్యాయి. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉంటుందో లైంగిక సామర్థ్యం ఉంటుంది. లైంగిక సామర్థ్యం ఉన్నప్పుడు పటిష్టమైనటువంటి బీజాలను విడుదల చేసే అవకాశం ఉంటుంది. పటిష్టమైనటువంటి బీజాలను విడుదల చేయగలిగితేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మానవుడు ఏదో సాధించానో అనుకుంటున్నాడు. సాధించింది స్వల్పం, పోగొట్టుకున్నది అనంతం. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో మానవుడు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందటం అనేది సాధ్యం కానే కాదు. ప్రకృతిని చెడగొట్టడం చాలా సులభం, ప్రకృతిని తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టం. ఇప్పటికీ భౌతికవాదపు మత్తు తారాస్థాయికి చేరుతూనే ఉంది. భౌతిక అవసరాల కోసం మనిషి పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం యాంత్రికంగా, ఉద్రిక్తతగా, ఒత్తిడిగా, పోటీతత్వంలో కొనసాగుతుంది. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం ఏ జంతువులకు లేదు కదా, ఆలోచించండి. కాబట్టి అన్నీ తెలిసినటువంటి ఆధునిక మానవుడే జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నాడు. అటువంటి విశ్వవలయం నుండి మానవుడిని బయటపడేయకపోతే భూమండలం మొత్తం కూడా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారణ హోమాలు భవిష్యత్తులో ఇంకా కొనసాగుతాయి. అణ్వాయుధాలు పుష్కలంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.
ప్రతి ఒక్కరి అంతరంగంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి ప్రపంచాన్ని రక్షించాలంటే మనం సాంకేతిక పరమైనటువంటి అంశాలను గురించి ఆలోచించగలగాలి. యాంత్రికంగా బలవంతంగా జీవితాన్ని కొనసాగించడం వేరు, జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటం వేరు. జరిగిపోయిన జీవితం ముఖ్యం కాదు, జరిగిపోయిన కాలం ముఖ్యం కాదు, జరగవలసినటువంటి జీవితం చాలా ముఖ్యం. వాస్తవ విషయం ఏంటంటే మానవుడు ప్రకృతికి దూరమై సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. దేశాలు ఏర్పడి ఉన్నాయి, రాష్ట్రాలు ఏర్పడి ఉన్నాయి, మతాలు ఏర్పడ్డాయి. మనిషి పరిమితుల మధ్య జీవిస్తున్నాడు తప్ప స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాడు. చుట్టూ సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ఆ ప్రపంచంలో పూర్తిగా బందీ అయ్యాడు. అందువల్ల మనిషిని సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అది మామూలు విషయం కానే కాదు. అసాధ్యమని చెప్పలేను కానీ బహు కష్టతరమని మాత్రం నేను ప్రకటించగలను. ఎందుకంటే ఒక వ్యక్తిని చెడగొట్టడం చాలా సులభం, చెడిపోయినటువంటి వ్యక్తిని బాగుపరచడం చాలా కష్టం. చెట్టును నరకటం చాలా సులభం, అంతే మోతాదులో ఆ చెట్టును పెంచడానికి దశాబ్దాల కాల వ్యవధి అవసరమవుతుంది. కొండెక్కటం చాలా కష్టం, జారి పడటం చాలా సులభం. నైతిక విలువలతో జీవించటం చాలా కష్టం, నైతిక విలువలను దిగజార్చుకోవటం చాలా సులభం. అందువల్ల ఆటవిక జీవితం, అనాగరిక జీవితం, జంతు ప్రవృత్తితో ఉన్నటువంటి జీవితం ముగిసింది. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు, సామూహికంగా ఉన్నాడు, అధునాతన నాగరికత ప్రపంచంలో జీవిస్తున్నాడు, భౌతిక సంపద కోసం ఆరాటపడుతున్నాడు. తన జీవితాన్ని సుఖవంతం చేసుకోవటం, సులభతరం చేసుకోవటం కోసం ఎన్నో రకాల సాంకేతిక పరమైనటువంటి విధానాలను రూపొందించుకొని శరవేగంగా ముందుకు సాగుతున్నాడు. విలాస, వినోద, శృంగార, భోగలాలస, ఖరీదైన జీవితం కోసం అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అయితే ఇటువంటి వాళ్ళల్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం ఏర్పడింది. అదేమిటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఉపయోగించుకోవటం, శ్రమశక్తిని వాడుకోవటం, శ్రమశక్తిని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం. ప్రకృతిలో ఏం జరుగుతుందో గమనించండి. పంచభూతాలన్నీ కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఒకదానితో మరొకటి విడరాని బంధాన్ని ఏర్పరచుకుని ఉన్నాయి. అక్కడ సహాయం ఉంది, సహకారం ఉంది, సామరస్యం ఉంది, సమన్వయం ఉంది, సహజీవనం ఉంది. ఒకదానిలో మరొకటి పూర్తిగా కలిసిపోయాయి. అయితే దీన్ని తీసుకోండి, వృక్ష జాతులను తీసుకోండి. అవి కూడా విభిన్నమైనటువంటి తరహాలో జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. విత్తనంతో ప్రారంభం అవుతుంది, వృక్షాలు అవుతున్నాయి, అవి మరలా నశించిపోతున్నాయి, క్రొత్త వృక్షాలు మరలా తిరిగి ఉత్పన్నం అవుతున్నాయి. వృక్ష జాతులు ప్రకృతికి శోభను కలుగజేస్తాయి తప్ప వాటి వల్ల ఎటువంటి నష్టం లేదు. జంతువులను తీసుకోండి. జంతువులు ఎంతో కొంత మేరకు వృక్ష జాతుల మీద ఆధారపడుతున్నాయి. జంతువులు ప్రకృతికి ఇచ్చేది చాలా తక్కువ, ప్రకృతి నుండి పొందేది చాలా ఎక్కువ. అందువల్ల జంతు ప్రవృత్తి అనేది ఎంతో కొంత మేరకు ప్రకృతికి నష్టాన్ని కలగజేస్తున్న మాట వాస్తవం. అటువంటి జంతు ప్రవృత్తి జీవితం నుండి మానవుడు ఏమయ్యాడు? సామూహిక సంఘ జీవనానికి
మళ్ళాడు. సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. వ్యక్తిగత ఆస్తుల కోసం ఆరాటపడుతున్నాడు. కుటుంబ పోషణ కోసం పరితపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? తోటి మానవుల, జంతువుల, వృక్షముల, పంచభూతాల శక్తిని తాను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? ఉపయోగించుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? ఉపయోగపడే వ్యక్తి ఎలా ఉంటాడు? ఉపయోగపడే వ్యక్తులు ఎవరు? ఉపయోగించుకునే వ్యక్తులు ఎవరు? కొంచెం ఆలోచించండి. ఉపయోగపడేటటువంటి వ్యక్తులు అమాయకులు, ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు అక్షరాస్యులు, మేధావులు, అన్నీ తెలిసిన వాళ్ళు. అంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మేధావులంతా కూడా నిరక్షరాస్యుల్ని, అమాయకులను తమ అవసరార్థం ఉపయోగించుకుంటున్నారు. కావాలి అనే భావంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఇవ్వాలి అనే భావంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక్కసారి అమాయకపు జీవితాన్ని లోతుగా విశ్లేషించండి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఖాళీ కుండ మాదిరిగా ఉంటారు. ఆటవిక మానవుడు ఎలా ఉన్నాడు? పచ్చికుండలాగా ఉన్నాడు. కానీ అమాయకుడు ఎలా ఉంటాడు? ఎండిపోయిన కుండలాగా ఉంటాడు. కుండ ఎండిపోతే ఎలా ఉంటుంది? ఆ కొండ ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది? ఆ కొండ బోర్లించి ఉంటే ఎలా ఉంటుంది? అమాయకులంటే ఖాళీ కొండలతో జీవించేవాళ్ళు, ఖాళీ కొండల మాదిరిగా జీవించేవాళ్ళు. ఒక కొండని మనం అక్కడ పెట్టామనుకోండి, ఎండకు ఎండుతుంది, చలిలో ఉంటుంది, వర్షంలో తడుస్తుంది, ప్రకృతిలో ఒక భాగం అనుకుంటుంది. కాబట్టి ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలిలో వణుకుతున్నటువంటి అమాయకులు ఎలా ఉంటారు? వాళ్ళ శ్రమశక్తిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటటువంటి మేధావులు ఎలా ఉంటారు? అమాయకుడు అదృష్టవంతుడు. అమాయకు జీవితం ఒక రకంగా వరమే. అమాయకత్వాన్ని మించినటువంటి ఆధ్యాత్మికత మరొకటి లేదు. ఎందువలన వాళ్ళ అంతరంగం ఖాళీగా ఉంది, తెల్లగాయత మాదిరిగా ఉంది, పేపర్ మాదిరిగా ఉంది. ఎప్పుడైతే అంతరంగంలో నిష్కల్మషత్వం, నిష్కపటత్వం ఉంటాయో వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎవరికి అపకారం చేయరు కదా, ఎవరిని ఉపయోగించుకోరు కదా, ఎవరి నుండి ఏమీ ఆశించరు కదా, ఎవరిని దోచుకోరు కదా, వ్యక్తిగత ఆస్తుల కోసం ఆరాటపడరు కదా. ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఉండదు కదా. ఎప్పుడైతే అంతరంగం ఖాళీగా ఉంటుందో, లోపల సంస్కారాలు ఉండవు కదా, సమాచారం ఉండదు కదా, జ్ఞానం ఉండదు కదా. ఖాళీ కొండ ఎలా ఉంటుంది? బోర్లించిన కొండ ఎలా ఉంటుంది? ఆటవిక మానవుడు పచ్చికొండలాగున్నాడు, అమాయకుడు పూర్తిగా తయారైనటువంటి ఖాళీ కొండలాగా ఉన్నాడు. ఖాళీ కొండగా జీవించే వ్యక్తి
ఒక రకంగా తనను గురించి తాను తెలుసుకోలేడు, ప్రపంచాన్ని గురించి అందరి వ్యక్తులను గురించి కూడా తెలుసుకోలేడు. అతనికి అసలు జ్ఞానమే లేదు కదా, సమాచారమే లేదు కదా, ఆలోచనలే లేవు కదా, అంతరంగం పూర్తిగా తెల్లగాయిత మాదిరిగా ఉంది కదా. అందుకే మీరు అమాయకులను గమనించండి. వాళ్ళు దృఢంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, పటిష్టంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దృఢంగా, శక్తివంతంగా, పటిష్టంగా, ఆరోగ్యంగా ఉంటే జీవిత సంకల్పం నెరవేరుతుంది కదా, జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా. ఏమిటి జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవిత సంకల్పం కదా. ఆ జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి, మనిషి సంతృప్తిగా ఉంటాడు కదా, ప్రశాంతంగా ఉంటాడు కదా. జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం అర్హత ఉంటుంది కదా. శరీరం పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటే అంతకు మించినటువంటి ఆస్తి మరొకటి ఏముంటుంది? అమాయకుడు ఆరోగ్యంగా ఉండటానికి మూల కారణం ఏంటి? అంతరంగం ఖాళీగా ఉండటమే కదా. పసిబిడ్డలు అమాయకంగా ఉంటారు, చదువు రాని వాళ్ళు అమాయకంగా ఉంటారు, నిరక్షరాస్యులు అమాయకంగా ఉంటారు, శ్రమజీవులు అమాయకంగా ఉంటారు, కార్మికులు, కర్షకులు, రైతన్నలు, రైతు కూలీలు వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం అమాయకంగా ఉంటారు. వాళ్ళు ఉన్నంతలో సర్దుకుపోతారు. అతి సరళమైన, సామాన్యమైన జీవితం ఉంటుంది. కనీస అవసరాలకే పరిమితం అవుతారు. ఎండకి ఎండుతూ ఉంటారు, వర్షానికి తడుస్తుంటారు, చల్ల వణుకుతుంటారు. పగలు కష్టించి పనిచేస్తారు, రాత్రి కడుపు నిండా తిని నిద్రపోతారు. కష్టించి పని చేస్తూ, కంటి నిండా నిద్రపోతూ, కడుపు నిండా ఆహారం తీసుకుంటే ఇంక జబ్బులు ఎందుకు ఉంటాయి? కాబట్టి జబ్బులు ఎందుకు వస్తున్నాయి? కష్టపడలేదు కదా, కడుపు నిండా తింటున్నారు కదా, నిద్ర తగ్గిపోతుంది కదా, అంతరంగం కలుషితమైంది కదా. కాబట్టి ఆధునిక మానవుడు అమాయకులను దోచుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. రోజు దైనందిన జీవితంలో మనం ఉపయోగించుకునేటటువంటి ప్రతి వస్తువులో కూడా శ్రమశక్తి దాగి ఉంటుంది. ఎవరో ఒకరు తమ శ్రమశక్తి ద్వారా వస్తువును తయారు చేస్తేనే ఆ వస్తువును మనం వాడుకుంటున్నాం కదా. కాబట్టి ఆ వస్తువును వాడుకునేటటువంటి అదృష్టం మనకు కలిగిందంటే దానికి మూలం మరియు ఆధారం ఎవరంటే శ్రమజీవులే కదా, శ్రామికులే కదా, రైతన్నలే కదా, రైతు కూలీలే కదా, కార్మికులే కదా, అమాయకులే కదా, నిరక్షరాస్యులే కదా. కాబట్టి వాళ్ళ సమాజంలో అమాయకులు జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. ఆధునిక మానవులు మాత్రం జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నారు. అమాయకుడు ఒక రకంగా అదృష్టవంతుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్ల? ఆరోగ్యంగా ఉంటున్నాడు కదా, కష్టించి పనిచేస్తున్నాడు కదా, కనీస అవసరాలతో జీవిస్తున్నాడు కదా, ప్రకృతిలో మమేకమవుతున్నాడు కదా, ప్రకృతిని ఒక తల్లిగా భావిస్తున్నాడు కదా, పంచభూతాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కదా. ఎండకు ఎండుతున్నాడంటే, వర్షానికి తడుస్తున్నాడంటే
చలిలో వణుకుతున్నాడంటే బాడీ ఎలా ఉంటుంది? కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ఎలా ఉంటుంది? అమాయకులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు కదా, అందుకే వాళ్ళకి కండబలం ఉంటుంది, ఎముక పుష్టి కూడా ఉంటుంది కదా. ఎముక పుష్టి, కండ పుష్టి బాగా ఉందనుకోండి, మూలాధార చక్రం బాగా పనిచేస్తుంది కదా. మూలాధార చక్రం బాగా పనిచేసింది అనుకోండి, చనిపోయే రోజు వరకు చేతులు కానీ కాళ్ళు కానీ మలనాంగం కానీ నోరు కానీ జననాంగం కానీ అద్భుతంగా పనిచేస్తాయి కదా. ఒక్కసారి ఆరోగ్యం పోయిన తర్వాత అతని జీవితం అంగవైకల్యం అవుతుంది కదా. ఇప్పటికి మీరు పల్లెటూళ్ళకి వెళ్ళి గమనించండి, కనీస వసతులతో జీవిస్తున్నారు. పచ్చడి మెతుకులతో పలచటి మజ్జిగతో కడుపు నింపుకుంటున్నారు, కష్టించి పని చేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. సూర్యుడు ఉన్నంత వరకు సూర్యుడితో కలిసి ఉంటారు. సూర్యాస్తమయమైందంటే కళ్ళు మూసుకొని నిద్రపోతారు. ఆహారం పుష్కలంగా లభిస్తుంది, విశ్రాంతి ఉంది, కష్టించి పనిచేసేటటువంటి తత్వం ఉంది. జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మనం అమాయకులను చూసి జాలి పడుతుంటాం, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారు అని భ్రమిస్తూ ఉంటాం. వాళ్ళు పోగొట్టుకున్నది ఏమీ లేదు, వాళ్ళకి ఎటువంటి నష్టం కలగలేదు. వాళ్ళు దురదృష్టవంతులు కానే కాదు. వాళ్ళు బాహ్యంగా పేదరికంలో ఉండొచ్చు, లోపల మాత్రం అమాయకత్వం అనేటటువంటి సంపద ఉంది. అమాయకుల్లో ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు ఉంటాడు. ఇవ్వటమే తప్ప పుచ్చుకునే అవకాశం లేదు కదా. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి కదా. చెప్పింది చేస్తారు, పెట్టింది తింటారు, ఉండమన్నట్లు ఉంటారు. ఒకళ్ళ కింద పనిచేస్తారు, బానిస భావం ఉంటుంది. కానీ ఆ బానిస భావం వెనుక అపారమైనటువంటి విశ్వాసం ఉంటుంది. విశ్వాసమే భగవంతుడు కదా, విశ్వాసమే దేవుడు కదా. విశ్వాసం లేకుండా ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా, దీక్షలు తీసుకున్నా, మాలలు వేసుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి బాహ్యంగా ఉన్నటువంటి పేదరికంలో ఐశ్వర్యం దాగి ఉంటుంది. అదే మీరు ఆధునిక మానవుని తీసుకోండి, అంతరిక్ష ప్రయోగాలు అంటున్నాడు, గగనతలంలో విహరిస్తున్నాడు, విమానాలలో భూమండలం మొత్తం చుట్టొస్తున్నాడు, హెలికాప్టర్లు అంటున్నాడు, రైళ్ళు అంటున్నాడు, కార్లు అంటున్నాడు, 2 వీలర్స్ అంటున్నాడు. ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. అంతరంగం పూర్తిగా కలుషితమైంది. ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ మాదిరిగా ఉంది. ఒకసారి అమాయకుడిని మేధావితో పోల్చి విశ్లేషించుకుంటే మీకు ఈ నగ్న సత్యం తెలుస్తుంది. అమాయకుడు ఒక రకంగా భగవంతుడితో సమానం. అమాయకులు ఎక్కడుంటే అక్కడ ఐకమత్యం ఉంటుంది. అదే మేధావులను గమనించండి, కీచులాటలు ఎక్కువగా ఉంటాయి, విభేదాలు ఎక్కువగా ఉంటాయి, ఒకరితో మరొకరు సహకరించుకోరు, కలహించుకుంటారు. అమాయకులకి కులం ఉండదు, మతం ఉండదు, వర్గం ఉండదు, ప్రాంతం ఉండదు, పార్టీ ఉండదు, కామం ఉండదు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు, మదం ఉండదు, మాత్సర్యం ఉండదు, కీర్తికాంక్ష ఉండదు, గుర్తింపు కాంక్ష ఉండదు,
అధికారకాంక్ష ఉండదు, ధనకాంక్ష ఉండదు, కామవాంఛ కూడా ఎక్కువగా ఉండదు. ఇవాళ ధనవంతుల యొక్క అవసరాలు తీర్చే వాళ్ళంతా అమాయకులే కదా. అందుకే అమాయకులకి ప్రకృతి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయువునిస్తుంది, వాళ్ళని జీవితాంతం కాపాడుకుంటుంది. అమాయకులు ఏనాడు ఆరోగ్యాన్ని గురించి కలత చెందరు, పెద్దగా మందులు కూడా వాడరు. రుగ్మతలు సంభవించిన వాటిని భరిస్తారు తప్ప ఎటువంటి ఔషధాలు సేవించరు. అదే మేధావులను గమనించండి, మరణ భయం ఎక్కువ, రుగ్మత భయం ఎక్కువ, ఆర్థిక భయం ఎక్కువ, అభద్రతా భావం ఎక్కువ, అశాంతి ఎక్కువ, అసంతృప్తి ఎక్కువ, ఆనందం ఎక్కువ శానం ఉండదు. చాలామంది ఆధ్యాత్మికతను పరుగులు తీస్తున్నారు. ఎందుకోసం పరుగులు తీస్తున్నారు? మరణ భయం నుంచి బయటపడటం కోసం, రుగ్మతలు తొలగించుకోవటం కోసం, రుగ్మతలు రాకుండా జాగ్రత్త పడటం కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం. కానీ అమాయకులకి ఈ మూడింటిని గురించిన భయం లేదు. వాళ్ళకి మరణ భయం ఉండదు, రుగ్మత భయం ఉండదు, ఆర్థిక భయం ఉండదు. డబ్బుల యొక్క అవసరం పెద్దగా ఉండదు కదా. ఆర్థిక వనరుల సేకరణ కోసం అడ్డదారులు దొక్కరు కదా. నైతిక విలువలను దిగజార్చుకోరు కదా. అధర్మానికి కొమ్ముగాయరు కదా. వాళ్ళలో తప్పనిసరిగా నిజాయితీ ఉంటుంది కదా, విశ్వాసం ఉంటుంది కదా, కండబలం ఉంటుంది కదా. కండబలం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఇద్దరిని ఒకసారి పోల్చి చూసుకోండి. గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి, గమనించండి, పరిశీలించండి, విశ్లేషించండి. అమాయకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది, మేధావుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మేధావుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ప్రకృతిని విపరీతంగా విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నట్లే కదా. ఇటీవల కాలంలో మేధావులంతా ఒక నినాదంతో ముందుకు వస్తున్నారు. అదేమిటంటే అందరూ అక్షరాస్యులు కావాలనేటటువంటి భావంతో నిర్బంధమైనటువంటి విద్యను ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చదువుకోవాలి అంటున్నారు. తెలివి మీద సంపత్తిని పెంచేటటువంటి చదువులు ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. ఆ చదువును కొనుక్కుంటున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వ్యాపారపరమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు, వ్యాపారాత్మక ధోరణితో సమాజంలోకి ప్రవేశిస్తున్నారు. సమాజం నుండి నాకేమిటనేటటువంటి భావన బలీయంగా ఉంది. సమాజాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఒక అమాయకుడి యొక్క మనస్తత్వాన్ని, మేధావి యొక్క మనస్తత్వాన్ని పోల్చి చూడండి ఎలా ఉంటుందో. అమాయకులలో తెలివి మీద సంపత్తి లేదు కాబట్టే వాళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు, సుదీర్ఘ ఆయువును అనుభవించగలుగుతున్నారు. వాళ్ళలో ఎంతో కొంత మేరకు ప్రశాంతత ఉంది, ఎంతో కొంత మేరకు సంతృప్తి కూడా ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే అమాయకపు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని విద్యావంతులుగా చేయటం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు కురవత్తిలా కరిగిపోతూ, కర్పూర హారతిలా కరిగిపోతూ
బిడ్డల కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటం కోసం తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తున్నారు. కానీ అక్షరాస్యులైనటువంటి బిడ్డలు ఎలా ఉన్నారు, అమాయకులైనటువంటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? అక్షరాస్యులకి మనశ్శాంతి ఉండదు కదా, సంతృప్తి ఉండదు కదా. కొంచెం ఆలోచించండి. ఎవరు అదృష్టవంతులు? ఎవరి జీవితం ఉన్నతంగా ఉంది? ఎవరి జీవితం ప్రశాంతంగా ఉంది? ఎవరు ఆరోగ్యవంతంగా ఉన్నారు? ఎవరు ఎక్కువ కాలం జీవిస్తున్నారు? ఎవరు బాధ్యతగా జీవిస్తున్నారు? ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు? ఎవరు శ్రమిస్తున్నారు? కొంచెం ఆలోచించండి. ఆధ్యాత్మికత 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 అని చెప్పి పరుగులు తీస్తున్నారు, కానీ అసలు ఆధ్యాత్మికత అనేది ఎక్కడుంది? అమాయకత్వంలోనే ఆధ్యాత్మికత దాగి ఉంది కదా. అమాయకులు ఎటువంటి సాధనలు చేయరే, ఎటువంటి మంత్రోపదేశాలు పొందరే, అసలు జ్ఞానం కోసం వాళ్ళకి ఆరాటం ఉండదే. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, కష్టపడి పనిచేయటం, కడుపు నిండా తినటం, కంటి నిండా నిద్రపోవటం, కుటుంబానికి తమ వంతు బాధ్యతలు సక్రమంగా నిర్వహించటం, కుటుంబ అవసరాలు తీర్చడం, కుటుంబాన్ని పోషించటం. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మికత 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 పేరుతో పరుగులు తీస్తున్నారు కదా. ఏం సాధిస్తున్నారు? ఏం పొందుతున్నారు? ఏం పోగొట్టుకుంటున్నారు? అసలు ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? అంతరంగంలో కలుషితం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధించేదేమిటి? అంతరంగం ఎప్పుడైతే స్వచ్ఛంగా, పవిత్రంగా, తెల్లగాగితి మాదిరిగా ఉంటుందో నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా ప్రత్యేకంగా సాధన కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఏంటి? మీరు అమాయకులను గమనించండి. వాళ్ళు దేవుడి గుడికి వెళ్ళరు, దేవుణ్ణి ప్రార్థించరు, దేవుడి కోసం పరితపించరు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోవటం వాళ్ళ అదృష్టం. అన్నీ తెలిసినటువంటి మానవులే ఆధ్యాత్మిక మార్గం కోసం పరుగులు తీస్తున్నారు. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. కలుషితమైనటువంటి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం ఊహించినంత సులభం కానే కాదే. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి కోట్లాది మంది ప్రవేశిస్తున్నారు. ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు? అందుకు మూల కారణం ఏంటి? అందుకు మూల కారణం ఒక్కటే, అంతరంగం కలుషితమైతేనే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతరంగం కలుషితమైతేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతరంగం కలుషితమైతేనే అసహనం, అసంతృప్తి, లేమిడి, లోటు, కొరత ఏర్పడతాయి. అటువంటి వ్యక్తులు ఆ అసంతృప్తిని, లేమిడిని, లోటుని, కొరతని తొలగించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటారు. భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందాన్ని పొందాలని ఆరాటపడుతుంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు కదా. కాబట్టి భౌతిక పరమైనటువంటి అభివృద్ధి ద్వారా ఆనందాన్ని పొందాలని పరితపించేటటువంటి మేధావులంతా కూడా విపరీతంగా శ్రమిస్తూ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. భౌతిక పరమైనటువంటి సంపద పట్ల ఆసక్తిని వదులుకోవటం వల్ల అమాయకులు ఆనందాన్ని తమకు తెలియకుండా అనుభవిస్తున్నారు. అమాయకులు నిరంతరం ధ్యానంలోనే ఉంటారు. ఎందువల్ల? వాళ్ళకి చర్య ప్రతిచర్యలు లేవు కదా, కామము క్రోధం లేదు కదా, యాక్షన్ రియాక్షన్ లేదు కదా, మోషన్ ఎమోషన్ లేదు కదా. వాళ్ళ జీవితమే సాధనగా మారుతుంది కదా.
అదే మేధావులు గమనించండి. యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది, లోటు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి సాధన చేస్తే ఎలా ఉంటుంది? అధర్మంగా జీవిస్తూ సాధన చేయటం అంత ప్రమాదం మరొకట్లేదు కదా. ధనార్జన ధర్మపదంగా ఉంటే తీసుకునేటటువంటి ఆహారం అమృతం అవుతుంది కదా. అంతరంగంలో కలుషితం పెట్టుకొని ఎంత ఖరీదైన ఆహారం తీసుకున్నది మొత్తం విషంగా మారుతుంది కదా. కాబట్టి లోపం ఎక్కడ జరుగుతుంది? తెలివి మేధా సంపత్తితో కూడినటువంటి మేధావులే ప్రపంచానికి శాపంగా మారారు. వాళ్ళకి తెలియదు, ఒకడు చెప్పినా వినరు. కానీ అమాయకులను గమనించండి, వాళ్ళకు ప్రత్యేకంగా ప్రణాళికలు లేవు, పథకాలు లేవు, గమ్యాలు లేవు, లక్ష్యాలు లేవు, కోరికలు లేవు, ఆశయాలు కూడా లేవు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏమిటంటే కష్టపడి పనిచేయటమే, శ్రమశక్తిని ప్రపంచానికి ఉపయోగించటమే, ప్రకృతికి అనుగుణంగా జీవించటమే. కొంతమంది కాళ్ళకు చెప్పులు ఉండవు, సరైనటువంటి దుస్తులు ఉండవు, తలకు నూనె ఉండదు, ఇంట్లో వస్తువులు కూడా ఉండవు, అతి సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. కానీ వాళ్ళలో ఆరోగ్యం ఉంటుంది, సుదీర్ఘ ఆయువు ఉంటుంది. అంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి ప్రస్తుతం మనుషులంతా ఏమవుతున్నారు? ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నారు. నీరు లేని చోట నూతిని త్రవ్వుతున్నారు. ఏదో పొందాలని పరితపిస్తున్నారు, కావాలని ఆరాటపడుతున్నారు. అందుకే మేధావుల సంఖ్య పెరుగుతుంది, ప్రపంచం పతనం అవుతుంది. టెక్నాలజీ ఎంత శాతం పెరుగుతుందో అశాంతి కూడా అంతే మోతాదులో పెరుగుతుంది కదా. అందువల్ల అందరూ అమాయకులని చూసి జాలి పడుతుంటారు. వాళ్ళు ఏమీ అనుభవించలేకపోతున్నారు అనుకుంటారు. కాదు, వాళ్ళు అనుభవిస్తున్నది దివ్యత్వాన్ని. వాళ్ళ అంతరంగంలో ఉంది దివ్యత్వమే. అంతరంగం ఖాళీ అయితే అతనే దేవుడు కదా. ఎవరికైతే అంతరంగం ఖాళీ అవుతుందో అక్కడ జీవభావం సమూలంగా కరిగిపోతుంది కదా. కాబట్టి అంతరంగం ఖాళీ అయితే అతడు దేవుడు అవుతున్నప్పుడు అమాయకుడు కూడా దేవుడే కదా. అయితే అమాయకుడికి నేను దేవుడిని అనేటటువంటి విషయం తెలియదు. అతడికి దేవుడి యొక్క అవసరం లేదు, ఎందుకంటే అతడే దేవుడు కదా. అందుకే మీరు శ్రామికుల్ని, కష్టజీవుల్ని గమనించండి. వాళ్ళకి పని తప్ప మరొకటి తెలియదు. ఉదర పోషణార్థం సంపాదించుకుంటారు తప్ప విలాసవంతమైన ఖరీదైనటువంటి జీవితం కోసం వాళ్ళు సంపాదించరు. ఇక్కడ ఏం జరుగుతుంది? పెట్టుబడిదారి వ్యవస్థ బలోపేతం అవుతుంది. మేధావులు అందరూ కలిసి పెట్టుబడిదారి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రకృతి వనరులను వాడుకోవడం కోసం కరెన్సీని సృష్టించి వస్తు మార్పిడి చేసుకుంటూ క్రయ విక్రయాలను పెంచుకుంటూ వ్యాపార తత్వాన్ని పెంచుకుంటూ పూర్తిగా భౌతికవాదపు మత్తులో జీవిస్తూ సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడిపోయారు. వాళ్ళంతా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గానికి వస్తున్నారు. ఎందువల్ల? అవసరమే అన్వేషణకు దారితీస్తుంది కదా. అమాయకులకు ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు కదా. మేధావులకే ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది కదా. మేధావులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినా ఎటువంటి ఫలితం ఉండదు కదా. ఎందుకంటే అంతరంగం కలుషితమైంది కదా. అంతరంగం కలుషితమై ఉన్నప్పుడు ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు కదా.
జీవిత ప్రణాళిక ముందే నిర్ణయించబడ్డప్పుడు ఆ జీవిత ప్రణాళికను ఎందుకు వదులుకుంటారు? అందువల్ల మేధావులు ఏ మార్గంలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రమాదకరమే. తెలివి మీద సంపత్తి అనేది వరం కాదు, శాపము, పాపము, లోపము. వాళ్ళలో భయం ఎక్కువగా ఉంటుంది, ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. సుఖపడేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో ఆలోచించండి. కష్టపడేటటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. కష్టపడేటటువంటి వ్యక్తి తన యొక్క శ్రమశక్తిని ప్రపంచానికి ఎంతో కొంతమేరకు ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఉత్తమ కర్మఫలాన్ని సమకూర్చుకుంటాడు. ఇదంతా తనకు తెలియకుండా జరిగిపోతుంది. ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ వితౌట్ హిజ్ కన్సెంట్. మేధావి తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ తెలిసిందంతా ప్రమాదకరమైంది. అందుకే 10 మంది మేధావులు కలిస్తే పతనానికి బీజం పడుతుంది. ఇవాళ అమాయకుల్ని మేధావులు దోచుకుంటున్నారు కాబట్టి మేధావుల్ని ప్రకృతి శిక్షిస్తుంది. శ్రమశక్తిని దోచుకునేటటువంటి వ్యక్తుల్ని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది. శ్రమశక్తిని దోచుకోకపోతే చెడు కర్మ ఫలం అనేటటువంటి అకౌంట్ ఉండదు కదా. చెడు కర్మ ఫలం లేకపోతే ఆధ్యాత్మిక మార్గం యొక్క అవసరం ఉండదు కదా, సాధన యొక్క అవసరం ఉండదు కదా. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? ఎప్పుడైతే చెడు కర్మ ఫలం లోపల ఉంటుందో మనిషిలో అపరాధ భావం ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది, మరణ భయం ఉంటుంది, రుగ్మత భయం ఉంటుంది, ఆర్థిక భయం ఉంటుంది. తన జీవితాన్ని సుఖవంతం చేసుకోవటం కోసం ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి పరుగుబంధం కొనసాగిస్తూ ఉంటారు. అదే తాను సాధించినటువంటి విజయం అనుకుంటారు. కాబట్టి విజయవంతమైన జీవితం ముఖ్యం కాదు, విలువలతో కూడినటువంటి జీవితం చాలా ముఖ్యం. అమాయకులు తెరచాటునుంటారు, మేధావులంతా తెరకు ముందుంటారు. మేధావులు తమని ప్రపంచం గుర్తించాలనుకుంటారు, అమాయకులు ప్రపంచం తమను వదిలేస్తే చాలనుకుంటారు. ప్రపంచం నుండి ఏమీ ఆశించిన వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రపంచం నుండి ఆశించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఆశించేటటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరం. అతని దృష్టి అంతా ఆశించిన దాని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆశించింది అందిందనుకోండి, తాత్కాలికంగా తృప్తి ఉంటుంది, అందకపోతే మరలా తిరిగి అసంతృప్తి ఉంటుంది. కాబట్టి మేధావులలో పూర్తి నెగటివ్ ఉంటుంది, అమాయకులలో పూర్తి పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ థింకింగ్తో ఉండేటటువంటి వ్యక్తి నిండు కొండలా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. నెగిటివ్ థింకింగ్లో జీవించే వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉంటాడు, అశాంతిగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు. ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి ఇతరులను ఉపయోగించుకునేటటువంటి విధంగా జీవిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతూ సమూలంగా బలహీనపడతాడు, నైతికంగా దిగజారిపోతాడు. నీతి నిజాయితీ ఉండదు, శీల సంపద ఉండదు, ధర్మం కూడా ఉండదు. ధర్మంగా జీవించే వ్యక్తిని ధర్మమే కాపాడుకుంటుంది కదా. అధర్మంగా జీవించే వ్యక్తిని ఎవరు కాపాడతారు? కాబట్టి మానసిక మట్టంలో మార్పు రాకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. మానసిక మట్టం ప్రశాంతంగా ఉన్నప్పుడు, తెల్లగాయతి మాదిరిగా ఉన్నప్పుడు ఇక సాధనతో పనేమిటి? మానసిక మట్టం కలుషితమైనప్పుడు, న్యూస్ పేపర్ మాదిరిగా ఉన్నప్పుడు
అనవసరపు విద్యా సమాచారంతో, సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో, భౌతిక జ్ఞానంతో నింపబడి ఉన్నప్పుడు దాన్ని ఎలా తొలగించగలుగుతాం? అదంతా లోపల ఉంటేనే కదా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలను పరిష్కరించుకోవటం కోసమే కదా ప్రపంచంలోకి పరుగులు పెడుతుంది, ఆధ్యాత్మిక మార్గం కోసం ఆరాటపడుతుంది, భగవంతుడి కోసం అన్వేషణ చేస్తుంది. కానీ భగవంతుడు బాహ్య ప్రపంచంలో లేడు కదా, అంతరంగంలోనే ఉన్నాడు కదా. జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను కోసం ఊరంతా తిరగటం ఏంటి? అందుకే అమాయకులకు ఆరాటం ఉండదు, మేధావులకి ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది. అమాయకులలో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు, మేధావులలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రమాదకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి మేధావులంతా కూడా అమాయకులలో ఉన్నటువంటి ప్రశాంతతను, సంతృప్తిని, ఆరోగ్యాన్ని, సుదీర్ఘాయువును గురించి గుర్తించి వాళ్ళని తప్పనిసరిగా అభినందించాలి. నాకు తెలిసినంత వరకు అమాయకులు ఎవరికి హాని చేయరు, మేధావులు ఎవరికి మేలు చేయరు. మేధావిగా పుట్టడమే ఒక రకంగా శాపం. అందుకే మానవ జాతిని భూమండలం నుంచి మినహాయించేటట్లయితే, తొలగించేటట్లయితే భూమండలం మొత్తం సుభిక్షంగా ఉంటుంది కదా. మేధావులకి అందరిని గురించి, అన్నిటి గురించి తెలుసు, కానీ వాళ్ళని గురించి మాత్రం వాళ్ళకి తెలియదు. అమాయకులకు మాత్రం ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, సమాజాన్ని గురించి, చివరికి తమను గురించి కూడా తమకేమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అందరికీ ఎంతో కొంతమేరకు ఉపయోగపడతారు తప్ప ఎవరికి అపకారం చేయరు. కాబట్టి అమాయకులే అదృష్టవంతులు. ఆధ్యాత్మిక మార్గంలో మేధావులు ఉన్నప్పటికీ ఆ మేధావులు ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఎటువంటి లబ్ధిని పొందడం లేదు. అమాయకులు సాధన చేస్తే పరిపూర్ణ స్థితిని అందుకోగలుగుతారు, కానీ మేధావులు సాధన చేస్తే పరిపూర్ణ స్థితిని పోగొట్టుకుంటారు. మేధావుల జీవితం అన్ని విధాలా ప్రమాదకరంగా ఉంటుంది, అమాయకుల జీవితం అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇవాళ మేధావులంతా కూడా కుటుంబాలను సుఖపెట్టే దిశగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగటం వల్ల వాళ్ళు తిరిగి భర్తీ చేయలేనంత, కోలుకోలేనంత నష్టాన్ని పొందుతున్నారు. వాళ్ళే నష్టపోతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అమాయకులు ఏదో పోగొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. అమాయకులు అసలు ఏమీ కోల్పోవట్లేదు, అన్నీ పొందుతున్నారు. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయువు ఉన్నప్పుడు, ప్రశాంతత ఉన్నప్పుడు, సంతృప్తి ఉన్నప్పుడు ఇంకా జీవితానికి ఏం కావాలి? అవి 4 హరించుకుపోయిన తర్వాత జీవితంలో మనిషి సాధించేదేమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగితే ఇక జీవితంలో కొరత ఎందుకు ఉంటుంది? మేధావులు కుటుంబాన్ని సుఖపెట్టే దిశగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగటం వల్ల కుటుంబ సభ్యులు కూడా నష్టపోతున్నారు. మేధావులు తమకు తాము హాని చేసుకుంటున్నారు, కుటుంబానికి కూడా హాని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కుటుంబానికి అన్నీ సమకూరుస్తున్నాం కదా, మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు. సమకూర్చడం కాదు, మేలు చేయటం కాదు. వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించగలగాలి, ఆరోగ్యాన్ని పొందే మార్గాన్ని చూపించగలగాలి. అందుకు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆరోగ్యంకి విలువ తెలుస్తుంది, కానీ జబ్బులతో బాధపడేటటువంటి బిడ్డలకి ఆరోగ్యాన్ని ఎలా అందించగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందేటటువంటి మార్గాన్ని ఎలా చూపించగలుగుతారు? ఇవాళ అమాయకులైనటువంటి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటున్నారు,
అన్నీ తెలుసుకున్నటువంటి అమాయకుల యొక్క బిడ్డలు జీవితాన్ని కోల్పోతున్నారు. ఆ బిడ్డల్ని మేము ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నారు అమాయకులు. తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఆ బిడ్డలు. తల్లిదండ్రులకి ఏమీ తెలియదు అనుకుంటున్నారు బిడ్డలు. ఏమీ తెలియకపోవటం ఎంత అదృష్టమో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళ వల్లనే కదా ప్రపంచం పతనం అవుతుంది. కాబట్టి మనం ఒక కోణంలో జీవితాన్ని చూడకూడదు, రెండు కోణాల్లో చూడాలి. జీవితం ద్వంద్వాలతో కొనసాగుతున్నప్పుడు పైన కనిపించేది వాస్తవం అనుకుంటే ఎలా? మేడిపండు లాంటి జీవితాన్ని కొనసాగిస్తూ మేమేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఉండదు కదా. కాబట్టి మేడిపండు జీవితం ముఖ్యం కాదు, మేలిమి బంగారం వంటి జీవితం కావాలి. ఒకళ్ళ మీద ఆధారపడటమే బానిసత్వం కదా. ఇవాళ మేధావులు అమాయకుల మీద ఆధారపడుతున్నారు కదా, అంటే మేధావులు బానిసలు కదా. శ్రమశక్తి మీద ఆధారపడే ప్రతి వ్యక్తి శక్తిని కోల్పోతాడు కదా. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అమాయకులు అన్ని విధాలా అదృష్టవంతులే. అమాయకుల జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. అమాయకులు అంతిమంగా ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తారు. మేధావులు అసంతృప్తితో అశాంతితో మరణాన్ని వ్యతిరేకిస్తూ తొందరగా మరణాన్ని కొని తెచ్చుకుంటారు. చూసారా ఎక్కడ పొరపాటు జరుగుతుందో. అందువల్ల మనం జీవిత సత్యాన్ని గురించి తెలుసుకోవాలి. బాహ్యంగా కనిపించేది వాస్తవం అనుకోకూడదు, దాని వెనుక అంతే మోతాదులు దానికి వ్యతిరేకమైనది మరొకటి దాగి ఉంటుంది. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుంది. కష్టపడినటువంటి వ్యక్తి సుఖపడగలుగుతాడు, కానీ సుఖపడినటువంటి వ్యక్తి కష్టపడలేడు కదా. కాబట్టి సుఖంలోనే పేదరికం ఉంది, సుఖంలోనే ప్రమాదం ఉంది, ఐశ్వర్యంలోనే సంపద ఉంది, ఐశ్వర్యంలోనే ఆస్తి ఉంది, ఐశ్వర్యంలోనే అన్నీ ఉన్నాయి. అటువంటి ఐశ్వర్యం అనేది అమాయకత్వంలో ఉంటుంది తప్ప మేధావులలో ఉండదు. మేధావులలో మానసిక దారిద్ర్యం ఎక్కువ, అమాయకులలో మానసిక ఐశ్వర్యం ఎక్కువ. ఫిజికల్ ప్రాపర్టీ కన్నా మెంటల్ ప్రాపర్టీ చాలా ముఖ్యం కదా. ఎంతమంది అమాయకులు ఉన్నా ఎటువంటి నష్టం ఉండదు. నలుగురు మేధావులు ఉంటేనే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధునిక మానవుడు అన్ని విధాల బలహీనమైనటువంటి వాడే. అమాయకుడికి మాయ లేదు కాబట్టి, మాయ అంటే తెలియదు కాబట్టి అతడు అన్ని విధాల అదృష్టవంతుడే, ఉన్నతమైన వాడే. పర్సనాలిటీ అంటే ఏమి లేదు, భయము ఉద్రేకం రెండు లేకుండా ఉంటే అతను పర్సనాలిటీలో ఉన్నతంగా ఉన్నట్లే. అమాయకులకి భయం ఉండదు, ఉద్రేకం ఉండదు. మీరు గమనించండి, భయము ఉద్రేకం రెండున్నటువంటి మేధావులే అమాయకుల్ని శాసిస్తున్నారు, వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళని తమ చెప్పు చేతలు ఉపయోగించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలను హరించి వేసి ఆ పాపాన్ని చెడు కర్మఫలం రూపంలో మోస్తున్నారు. కొంతమందికి అజీర్తి బాధ, మరొక మందికి ఆకలి బాధ. అవసరానికి మించి పూజించడం అంటే అది చెడు కర్మ ఫలమే కదా. అవసరానికి మించి అనుభవించడం అన్న అది కూడా చెడు కర్మ ఫలమే కదా. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? జీవిత సత్యాలు తెలుసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకు మూల కారణం విద్యా వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థతో ముడిపడి ఉండటం వల్ల.
విద్యావేత్తలంతా కూడా ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వల్లనే. కాబట్టి నాకు తెలిసినంత వరకు మేధావిగా పుట్టడమే దురదృష్టం, మేధావిగా జీవించడమే దురదృష్టం, మేధావిగా తయారు కావటమే దురదృష్టం, మేధావులే ప్రపంచానికి శాపం. అటువంటి తెలివి మేధో సంపత్తిని గనక జ్ఞానోదయంగా మలుచుకోగలిగితే జీవితం తప్పనిసరిగా సఫలీకృతమవుతుంది, సార్థకమవుతుంది, సద్వినియోగపడుతుంది. అమాయకత్వం అనేది ఒక రకంగా వరమే, కానీ అందులో అపరిపక్వత దాగి ఉంది. దాన్ని ఇన్నోసెన్స్ అంటారు. అజ్ఞానిని ఇగ్నరెంట్ పర్సన్ అంటారు, అమాయకుడిని ఇన్నోసెంట్ పర్సన్ అంటారు, మేధావిని ఇంటెలిజెంట్ పర్సన్ అంటారు. మేధావులు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. అటువంటి మేధావుల మోతాదు పెరుగుతుంది కాబట్టి ప్రపంచంలో సమస్యలు కూడా అదే మోతాదులో, అంతే మోతాదులో పెరుగుతున్నాయి. ఈ విధంగా మానవ జీవితం సమూలంగా గాడి తప్పింది. దాన్ని సరిచేయటం కోసమే ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. కానీ దాన్ని కూడా మేధావులు కలుషితం చేస్తున్నారు, సద్వినియోగపరచుకోలేకపోతున్నారు, తమ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి అమాయకత్వంలోనే ఆధ్యాత్మికత దాగి ఉంది అనే నగ్న సత్యాన్ని తెలుసుకొని తెలివి మీద సంపత్తిని జ్ఞానోదయం వైపుకు మళ్లించడం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.